వాడికి కావాల్సినటువంటి అనుష్ఠానం సక్రమమైనటువంటి మార్గంలో చేయాలి. ఈయన ఎప్పుడైతే ఈ సిద్ధులన్నీ కూడా ఈయనకు వచ్చాయో ఈయన ఏం చేయడం మొదలుపెట్టాడంటే దీన్నంతా కూడా దుర్వినియోగం చేయడం మొదలుపెట్టాడు. మనోవేగంతో వెళ్ళిపోగలడు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలడు. ఎవడో వచ్చి 10 రూపాయలు ఇచ్చి ఏమన్నా అక్కడ ఏం జరుగుతుందండి, మా అన్నయ్య గారు నా గురించి ఏమనుకుంటాడు, కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పరా, మేము మాకు ఏదో పొలం తగాదాలు ఉన్నాయి ఇద్దాం అనుకుంటున్నాడే, సరే 100 రూపాయలు దానికి ఫీజు పెట్టి అవి తెలుసుకోవటం. ఇలాగ దీన్ని కొంచెం అక్రమమైనటువంటి మార్గంలో దీన్ని పెట్టాడు. ఇలా పెట్టిన తర్వాత ఈయనకి డబ్బులు రావడం మొదలుపెట్టి కొంచెం ధనికుడు అయ్యాడు. ఇన్నాళ్ళు వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఆయన చక్కగా వేదాలు చదువుకున్నాడు, వీళ్ళకి వేదాలు నేర్పాడు, అంతవరకే. వీళ్ళకి ధనము దానివల్ల వచ్చేటటువంటి సుఖాలు సౌఖ్యాలు వీళ్ళకి అప్పటిదాకా తెలియవు. ఎప్పుడైతే తనంతట తాను ఇలా ధనం అనేటటువంటిది అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుందో మనిషి నాశనం అయిపోవడానికి కారణం డబ్బే. మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఉంటే అది నాశనమే మనకి. ఇలా ఎప్పుడైతే అయిపోయిందో ఈ సోమశర్మ అంత చదువుకున్నవాడు, అంత గొప్పవాడు కూడా, వీడు ఆ డబ్బును చూసేసరికి వీడికి అహంకారం వచ్చేసింది. వాడికి గొప్పవాడు అయిపోయాడు. మన దానిలో కూడా కొంతమంది ఉంటారు, నాకు 4 ఫ్లాట్లు ఉన్నాయి, 5 ఫ్లాట్లు ఉన్నాయి అంటే అది ఉండటం వల్ల ఎవరికి గొప్ప, ఎవరికి అంటే వారికే గొప్ప అంతే. దానివల్ల ఎవరు ఇంకోటికి ఎవరికి ఉద్ధరించడు ఎవరిని కూడా. అలాగే ఈయన కూడా ఎప్పుడైతే నా దగ్గర ఉన్నాయనుకున్నా ఈయనకి గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసి కనకం వచ్చేసింది, కాంత వైపు వెళ్ళిపోయాడు. స్త్రీ సాంగత్యానికి అటు వెళ్ళిపోయాడు. ఇంకా దానికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే దానిలో వెళ్ళిపోయాడో ఆ సుఖం అనేటటువంటిది బాగుంది ఆయనకి. ఇంకా భోగలాలసత్వంలోకి వెళ్ళిపోయాడు. భోగాలను అనుభవించడం దానిలోనే ఈయన చాలా టైం అంతా కూడా స్పెండ్ చేస్తున్నాడు. ఇప్పుడు భగవంతుడు, భక్తి, మోక్షరాహిత్యం ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. చేతిలో సిద్ధులు ఉన్నాయి, అవేం పోవు, అవి ఉన్నాయి. వాటి వల్ల డబ్బులు వస్తుంది, వాటి వల్ల పేరు వస్తుంది, దాటి వల్ల గర్వం ఆల్రెడీ వచ్చేసింది. వీటన్నిటితో కూడా తాను ఉద్ధరించబడి నేను ఎవరినైనా ఉద్ధరించుతాను, నేను ఎవరినైనా చేస్తాను అంటే ఈయన ఖ్యాతి ఎంత పెరిగిపోయిందంటే కొంతమంది దేవతలు కూడా ఈయన దగ్గరికి వచ్చి ఈయనకు ఉన్నటువంటి విద్యల ద్వారా ఈయన సహాయాన్ని అర్థిస్తున్నారు. వాళ్ళకు కూడా సమస్యలు వచ్చినప్పుడు అటువంటి వాళ్ళు కూడా ఈయన్ని అంటే గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేస్తే ఇంకా కళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోతాయి. అలా పైకి వెళ్ళిపోయాయి. తర్వాత ఈయన అనుకున్నాడు, సరే నేను మా అన్నయ్య ఇద్దరం కూడా మోక్షరాహిత్యం కూడా మొదలుపెట్టాము. పాపం మా అన్నయ్య ఏం చేస్తున్నాడో, కాశీలో ఏం తిప్పలు పడుతున్నాడో, ఏం చేస్తున్నాడో ఏదైనా సరే నేను మాత్రం హాయిగా ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాను. నేను కాలు బయట పెట్టానంటే కనుక నా చుట్టూతో ఒక 1000 మంది శిష్యులు నమస్కారం చేసేవాళ్ళు కానీ, నా కోసం రెడీగా ఉండేటటువంటి వాళ్ళు కానీ. ఎంత గొప్పదనం మా అన్నయ్యకి పొరపాటున కూడా వచ్చి ఉండదు. వేదాలు చదువుకుంటే ఏమొస్తాయి, ఎవడు వింటాడు. కాబట్టి నేను చాలా గొప్ప స్థితిని సాధించాను, దీనిలోనే నేను ఉండిపోతాను అని చెప్పి అలాగే జీవితాన్ని కొనసాగించిన తర్వాత ఎవరికైనా కూడా కాలం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ కాలాంతరంలో ఈయన కూడా పోయిన తర్వాత ఈయన వెళ్ళి నరకంలో పడ్డాడు. నరకంలో పడి అక్కడ ఈయనకి అనేకమైనటువంటి శిక్షలన్నీ కూడా విధిస్తున్నారు. ఎంతైనా చేసుకునేటువంటి పుణ్యం అనేటటువంటిది కొంత ఉంది కాబట్టి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే మొట్టమొదట ఎప్పుడు కూడా సుఖం తర్వాత దుఃఖం. అంటే దుఃఖం తర్వాత వచ్చే సుఖం చాలా బాగుంటుంది, సుఖం తర్వాత వచ్చేటటువంటి దుఃఖం చాలా కష్టంగా ఉంటుంది. మనం ఏసీలో 3 గంటలు కూర్చున్న తర్వాత ఎండలోకి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. 3 గంటల ఎండలో తిరిగిన తర్వాత 10 నిమిషాలు ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా చాలా బాగుంటుంది. ఏసీ అక్కర్లా, ఫ్యాన్ చాలు. ఇది ఏసీలోంచి బయటికి వెళ్తే చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే సుఖాలని అనుభవించేసిన తర్వాత కష్టాన్ని అనుభవించడం చాలా కష్టం. అందుకే ఏం చేస్తాడంటే పుణ్యం అనేటటువంటిది ఉంటే కనుక ఒక్కసారి అలా తీసుకెళ్తాట, అరే అబ్బాయి ఇది స్వర్గం అని హాయ్ హాయ్ హలో అనగానే తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాడట. ఇక మొదలు ఇక మిగిలిందంతా ఇక్కడే వీడికి. అలా అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చూస్తే అన్నగారు అక్కడ కూడా అనేక మంది పరివ్రాజకులతో కూడి స్వర్గంలో ఉండేటటువంటి అనేక మంది దేవతలతో వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తుంటే అక్కడ అగ్నిశర్మ కూర్చుని ఉంటుంట ఈయన దాన్ని దర్శనం మాత్రం చేసుకుని వచ్చి ఈ దిక్కుమాలినటువంటి ఈ నరకంలో పడ్డాట. సరే ఎందుకు పడ్డాట రేపు చెప్తుందండి. సర్వే జనా సుఖినో భవంతు, సంస్థలో కాదు సుఖినో భవంతు. స్వస్తి.